హాయ్ హలో వెల్కమ్ టు రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్. ఈ వారం రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్ ఎపిసోడ్ లో హీరో ధనుష్ అలానే గ్లామర్ హీరోయిన్ అయినటువంటి సిమ్రాన్ ఈ ఇద్దరు నటించిన కొన్ని హిట్ మూవీస్ తాలూకా విశేషాల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా అసలు పేరు, అలాగే స్క్రీన్ నేమ్ వచ్చేసరికి ధనుష్. ఈయన సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత కూడా. 2011లో ఇతడు నటించిన ఆడు కలాం చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు. అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొల్లవెరిడి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా నమోదైంది. 2014 వరకు ధనుష్ 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇతడు తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబర్ 18, 2004లో ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు. 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు. ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు, అసురన్ 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. 2014లో వేల్ రాజ్ యొక్క దర్శకత్వ అరంగేట్రంలో చేయబడిన ఒక భారతీయ తమిళ భాష యాక్షన్ చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో ధనుష్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో, వివేక్, శరణ్య, సముద్రకని, సుర్భి సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీని తెలుగులోకి రఘువరన్ బీటెక్ గా అనువదించారు. ఇది జనవరి 1, 2015న విడుదలైంది. ఈ మూవీకి సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తర్వాతి భాగం 2 ఆగస్టు 2017న విడుదలైంది. ఇక ఈ మూవీలో అమ్మ మీద వచ్చిన సాంగ్ అప్పట్లో ప్రేక్షకులలో కంటతడి పెట్టించింది. ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఈ సాంగ్ ధనుష్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గోల్డెన్ హిట్ సాంగ్. 2012లో ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన మూవీ 3. ఈ మూవీలో ధనుష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో ధనుష్ ఒక సాంగ్ పాడటం మరో విశేషం. ఇక ఆ సాంగ్ కి ఈ రోజు బిగ్గెస్ట్ సూపర్ హిట్ సాంగ్ అని చెప్పాలి. మరి ఆ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ మనము చూసి ఎంజాయ్ చేద్దాం. 2015లో డైరెక్టర్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ మారీ 2. ఇక ఈ మూవీలో ధనుష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీలో ధనుష్, సాయి పల్లవిల మధ్య వచ్చే రౌడీ బేబీ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ డాన్స్ కంపోజింగ్ లో వచ్చిన ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక 2015లో డైరెక్టర్ వేల్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ నవమన్మధుడు. ఈ సినిమాలో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీలో రాధికా శరత్ కుమార్ ధనుష్ కి తల్లి పాత్రలో నటించడం మరో విశేషం. ఇక ఈ సినిమాలో చిన్మయి పాడిన ఏమన్నావు అనే రొమాంటిక్ సాంగ్ సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ డ్రామా మూవీ మిస్టర్ కార్తీక్. ఈ సినిమాలో ధనుష్ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కనిపించి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, లవ్ సీన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.